నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. కాచిగూడలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం తిరగగానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అయితే ఆ అనుమానంతో ఆ అమ్మాయిని కొట్టి చంపేయడం జరిగింది. ఇది హైదరాబాద్ నడిబొడ్డున కాచిగూడలో జరిగిన సంఘటన. అయితే ప్రస్తుతం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లైన్ లో మన రిపోర్టర్ తేజ ఉన్నారు. హలో తేజ. చెప్పండి సో ప్రియాంక. ప్రస్తుతం అక్కడ అప్డేట్ ఏంటి తేజ? ఏం జరిగింది? పూర్తి వివరాలు ఏంటి తెలియజేస్తారా? రైట్. సో మేడం, ఈ ఘటన ఏదైతే జరిగిందో ఈ కుషాయిగూడలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇద్దరు కూడా చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు. గతంలో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ అలాగే ఆమె ప్రెసెంట్ ఆమె గర్భిణిగా ఉంది. 7వ నెల వరకు కూడా ఆమె గర్భిణిగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇలాంటి టైంలోనే అతను చాలా దారుణంగా ఆమెను చంపేసి అదంతా కూడా ఒక ప్రమాదవస్తు సంఘటనలో జరిగిందని ఇది సృష్టించే ప్రయత్నం కూడా అతను చేశాడని చెప్పి పోలీసులు అయితే ఇప్పటి వరకు కొన్ని విషయాలు వెల్లడించారు. అసలు చంపాల్సిన కారణం ఏమైనా తెలిసిందా తేజ? చంపాల్సిన రీజన్ ఏంటంటే అతను ఆమెకి వేరే ఇతర సంబంధం ఉంది, అక్రమ సంబంధం అనుమానంతో. ఆ అనుమానంతో ఈ విధంగా ప్రవర్తించాడు. అండ్ దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అండ్ అలాగే వాళ్ళిద్దరు కూడా దూరంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ తను గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసారు. కలిసి మళ్ళీ రెంట్ కి ఒక ఇల్లుని తీసుకున్నారు. ఇల్లుని తీసుకుని అక్కడ ఇద్దరు కూడా జీవిస్తున్నారు. ఇదే టైంలో ఇతను తాగడం, సరిగ్గా పని చేయకపోవడం, ఆమె మీద ఇంకా అనుమానం ఎక్కువ అవడంతో ఇవే మాట్లాడడం, డైలీ గొడవలు పడడం. అంటే ఇరుగు పొరుగు వారు కూడా ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా తాగేసి వచ్చి పిల్లని కొడతాడు, ఏం చెప్తాం చిన్నపిల్లలు, ఆమెమో చిన్నపిల్ల, పాపం చాలా బాధపడేది. సో అంటే మొత్తానికి ఒక రోజు ఇతను మరి ఎలా ఆలోచించాడో, లేకపోతే ఇతను మత్తులో ఉండి ఈ విధంగా ప్రవర్తించాడో, లేదంటే ఇతను ఎవరైనా సాయంతో ఎలా చేస్తాడో తెలియదు కానీ భార్యకి ఫుల్ గా డ్రింక్ చేపిచ్చాడు. ఆమెకు ఫుల్ గా డ్రింక్ చేపిచ్చి కడుపుతో ఉన్న మహిళకి డ్రింక్ చేయించాడు. కడుపుతో ఉన్న మహిళకు డ్రింక్ చేపిచ్చి తన పొట్టపై గర్భం పెన్నును దాల్చిన మహిళ ఆ పొట్టపై కూర్చుని తలదిండుతోటి తనకు ఊపిరాడకుండా నొక్కి చంపేశాడు. దాని తర్వాత ఇదంతా కూడా ఒక గ్యాస్ లీక్ అయిపోయింది, గ్యాస్ లీక్ అయిపోయి చనిపోయినట్టు సృష్టించడానికి కిచెన్ లో ఉన్న గ్యాస్ బండని తీసుకొచ్చి ఆ వైర్ అదంతా కూడా ఆ బెడ్రూమ్ ఎక్కడైతే ఆమె చనిపోయిందో అక్కడ దాన్ని అట్లా పెట్టి, అంటే ఇదంతా కూడా ఆమె ప్రమాదవశాత్తు చనిపోయింది అనేది సృష్టించడానికి, తన మీదికి రాకుండా అమ్మాయి గ్యాస్ లీకేజ్ లో చనిపోయింది అని చూపించే ప్రయత్నం గ్యాస్ చేశాడు. లీక్ అంతా ఇప్పేసి ఒక అగ్గిపుల్ల అక్కడ వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో అంటే అక్కడి నుంచి అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే అందులో గ్యాస్ లేదు, అది ఇతను అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వ్ చేస్తుంటే అతను వేరే విధంగా మరి ఆ బాడీని అసలు దొరకకుండా చేసేవాడేమో. అతను అబ్జర్వ్ చేయకపోవడం వల్లే ఈ రోజు బాడీ దొరికిందని పూర్తిగా చెప్పుకోవచ్చు. అండ్ అతను చేసిన దారుణమైన పని వల్ల ఆ గర్భంలో ఉన్న పిండం కూడా బయటకు వచ్చి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం రక్తపు మడుగులో పూర్తిగా కనిపించింది. అయితే ఇది 18వ తారీఖున జరిగినట్లయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు స్థానికులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఎంతకి వాళ్ళ ఇంట్లో ఎవరు రాకపోవడం, పైగా దుర్వాసన రావడం, బ్యాడ్ స్మెల్ ఎక్కువ రావడంతో అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి చూస్తే మొత్తం కూడా కనిపించింది. మొత్తం పోలీసులు పూర్తిగా ఆరా తీసి ఎందుకు ఈ విధంగా జరిగింది పూర్తిగా ఆరా తీస్తే మొత్తానికి అతని ఆచూకీ తెలుసుకున్నారు. అతను కాచిగూడ దగ్గర ఒక ప్రాంతంలో దొరికాడు. దొరికిన తర్వాత అతన్ని పూర్తిగా విచారిస్తే నిజమైతే ఒప్పుకున్నాడు. అతను చెప్పిన నిజాలన్నీ ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఇది చాలా దారుణమైన సంఘటన. అలాగే వాళ్ళిద్దరికీ కూడా ఏజ్ చాలా చిన్నది. ఇతని పేరు అతిపాముల సచిన్ సత్యనారాయణ, తన పేరు స్నేహ, కాప్రోకి చెందిన అమ్మాయి ఈ అమ్మాయి. సో వీళ్ళిద్దరి పరిచయం ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత ప్రేమగా మారడంతో 2022లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో సచిన్, ఇప్పుడు ఎవరైతే సచిన్ సత్యనారాయణ ఉన్నారో నిందితుడు, అతను ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసుకుంటూ అప్పుడు ఇద్దరు కూడా కాలాన్ని గడిపేవారు. సో అయితే 2023లో వీళ్ళిద్దరికి బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్ చేస్తున్న పని మానేసి జులాయిగా తిరగటం మొదలు పెట్టాడు. అంటే ఇంకా ఎటు పని చేయకుండా జులాయిగా తిరగడం, తాగుడికి బానిసైపోవడం.
సో అదే టైంలో వాళ్ళ ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. సో కొడుకుని పాత బస్తీకి చెందిన ఒక వ్యక్తికి అమ్మాలని పథకం వేశాడు. 2023లో వీళ్ళకి ఒక కొడుకు జన్మించాడని చెప్తున్నాను కదా. ఇంతకు ముందు ఒక బాబు జన్మించాడు, రైట్? అవును. ఆ 1.5 సంవత్సరం ఆ బాబుని పాత బస్తీలో ఒక అతనికి అమ్మేయడానికి సత్యనారాయణ ఒక పథకం వేశాడు. అయితే ₹1,00,000 అమ్మేయడానికి సిద్ధపడుతున్న టైంలో ఏమే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి కేసు పెడితే అప్పుడు బిడ్డను రక్షించారు పోలీసులు. తర్వాత ఆ తల్లికి అప్పగించే బిడ్డని పోలీసులు సత్యనారాయణకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంటే ఇక్కడ ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే అమ్మబోయారో ఆ బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మరి అతనికి ఆరోగ్య పరిస్థితి బాగా చనిపోయిందని చెప్పేసి చనిపోయింది ఆ బిడ్డ అని చెప్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదైతే మాత్రం పూర్తిగా మనకు తెలియదు. సో అంటే అనారోగ్యంతో అతను చనిపోయాడు అనేది కొంతమంది చెప్తున్నారు. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె కాపురాలో తన ఇంటికి వెళ్ళిపోయింది, తన స్వగ్రామానికి వెళ్ళిపోయింది. సో ఇతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది అయితే పూర్తిగా తెలియదు. సో మొత్తానికి మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ ఇద్దరు కూడా కలుసుకున్నారు. సో అంటే ఈసారి అమ్మాయికి సంబంధించిన ప్రాంతంలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అప్పుడే ఈ అమ్మాయికి 7 నెలల గర్భవతి అయిన సంగతిన అతనికి తెలిసింది. దూరంగా ఉంటున్నారు. సో గర్భం ఎలా దాల్చింది అన్న అనుమానంతోనే ఈ హత్య చేయడానికి పాల్పడ్డాడు అని అంటారు. అవును. అసలు నువ్వు గర్భం ఎలా దాల్చావు, నీతో నేను లేను కదా, ఈ గర్భం ఎవరిది అంటే రకరకాల మాటలు, నువ్వు ఎవరితో తిరిగావు, నువ్వు ఎవరితో పడుకున్నావు అని చాలా బాధాకరమైన మాటలు మాట్లాడి తనని ఇబ్బంది పెట్టి జనవరి 15 రాత్రి ఆ భార్యకు ఫుల్ గా మద్యం తాగించాడు. మరుసటి రోజు అంటే తెల్లవారితే 16వ తేదీ 5 గంటల సమయంలో కడుపుపై కూర్చుని తన దిండు ముఖంపై పెట్టి ఊపిరాడకుండా తనని చంపేశాడు. అంటే తన కడుపు మీద కూర్చోవడంతో ఆ బరువుకి లోపల ఉన్న పిండం కూడా చనిపోయింది. అప్పుడే స్పాట్ లోనే చనిపోయింది. తర్వాత పిండం కూడా బయటకు వచ్చింది అనేది కూడా చెప్తున్నారు పోలీసులు. సో ప్రస్తుతం అయితే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇంకా ఇతను ఒక్కడే చేశాడా, ఇతనితో పాటు ఇంకెవరన్నా ఇతనికి సహాయపడ్డారా? సో అంటే మద్యం తాగించితే, అంటే బలవంతంగా మద్యం తాగిస్తే ఖచ్చితంగా అంటే ఎటువంటి కేకలు వేసినా లేకపోతే ఎటువంటి గొడవ జరిగినా పక్క వారికి ఖచ్చితంగా వినిపించే అవకాశం ఉంది. బట్ అటువంటి ఏమీ జరగలేదు. అంటే కొంచెం అనుమానం రేకిస్తుంది. ఎందుకంటే తను వేరే వాళ్ళ సహాయంతో చేశాడనే ఒక చిన్న అనుమానం అయితే ఉంది. అతనైతే పట్టుకున్నారు పోలీసులు కాచిగూడలో. అతనికి ఎవరైనా సహకరిస్తే అతను కూడా మరి త్వరలో పట్టుకుంటాం అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అతన్ని రిమాండ్ కి పంపించారు. రైట్ తేజ. సో విన్నారు కదా, అత్యంత దారుణంగా భార్య మీద అనుమానంతో కాల్తో తొక్కి ఆవిడ మీద ఎగిరి దూకి కూర్చుని ఆ పిండం బయటికి వచ్చేలాగా ప్రవర్తించి మొత్తానికి ఆవిడని ఆ స్నేహ అనే అమ్మాయిని హత్య చేశాడు. సచిన్ గతంలో కూడా చూసుకున్నట్టయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అబ్బాయి క్యారెక్టర్ ఎప్పుడు తాగి రావడం, ఇంట్లో గొడవ పడడం ఇలాంటివి చూస్తూ వస్తూ ఉన్నాము అని అనేసి, అది కూడా ఇది 18న జరిగితే ఇప్పుడు ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది అనుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మూలాన ఏమై ఉంటుందో అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల, పోలీసులు వచ్చి చూడటం వల్ల ఇంట్లో దారుణమైన సిచ్యువేషన్ కనిపించింది. సో ప్రస్తుతం పోలీసులు అయితే సచిన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కూడా హైదరాబాద్ వాసులుగానే చెప్పవచ్చు. కాప్రాలో స్నేహ ఉంటుంది, కాచిగూడలోని నివాసం ఉంటున్న సచిన్. సో వీళ్ళిద్దరిది ఇన్స్టాగ్రామ్ ప్రేమ. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లో ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఆ మనిషి ఏంటి, అవతల వ్యక్తి ఏంటి అనేది తెలియకుండానే అతి చిన్న వయసులోనే, వీళ్ళ వయసు కూడా చాలా చిన్నదిగా చెప్తూ ఉన్నారు. పెళ్ళై కూడా 2022లో పెళ్ళైంది. ఇప్పుడు ఇది 25. సో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్లలోనే ప్రేమలు, పెళ్లిళ్ళు, డైవర్స్లు ఇంకా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇది హత్యకి దారి తీసింది. సో ఇలాంటి అసలు ఆ కడుపుతో ఉన్న ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఫుడ్ విషయంగా కానీ, కడుపులో బేబీ విషయంగా కానీ, అనేక స్ట్రెస్లకి, చేంజెస్కి డిఫరెంట్గా ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన భార్యని ఏదేమైనప్పటికీ ఆ కడుపు ఎందుకు వచ్చింది అనేది కూడా గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళి అసలు పెద్దవాళ్ళలో కూర్చోపెట్టో, వాళ్ళిద్దరు కలిసి లేనప్పుడు ఇద్దరు కలిసి సామరస్యంగా
మాట్లాడుకుంటే పోయేదాన్ని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపే వరకు చేశాడు ఆ అబ్బాయి. సో ఇందులో ఇంకా అనుమానాలు చాలా ఉన్నాయి అని అంటున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకా ఎవరి సహాయం అయినా ఉందా? ఒకవేళ నిజంగా మద్యమే తాగించినట్టయితే మరి ఆ అమ్మాయి కేకలు పెట్టాలి, బలవంతంగా చేసినట్టయితే గనుక, తాగిపించినట్టయితే. అలాగే ఆ కొట్టిన సమయంలో కూడా అరుపులు వినిపించాలి. మరి అలాంటి అరుపులు ఎప్పుడు వినిపిలేదు. ఇప్పుడు వాసన వచ్చే వరకు కూడా ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది తెలీదు. వాళ్ళ గొడవలు కొట్లాటలు అడపాదడపా వినిపిస్తూ ఉండేవి కానీ